కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్, ప్రసూనా నగర్, కుత్బుల్లాపూర్ దుర్గా ఎస్టేట్, కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలు పథకం అమలును ఈ రోజు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న జీడిమెట్ల నోడల్ అధికారి మంజులలత, విజయ్ కిషోర్, జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అధికారులు ప్రాంతాలతో దరఖాస్తులు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను అందజేశారు. ఫిలప్ చేయించి తీసుకుంటున్నారు. అండి జీడిమెట్ల విలేజ్. ఇక్కడ ఈరోజు మనం డేట్ల వారీగా ఏంటంటే ఇది 8 days ప్రోగ్రామ్. మనకి సండే మండే మినహాయించి అంటే 31 డిసెంబర్ 31 1వ తేదీ ఈ 2 dates మినహాయించి మిగతా డేస్లో అంటే కంటిన్యూగా 8 to 12 వరకు నడుస్తుంది. అలాగే 2 to 6 వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే వీళ్ళు 6 రకాల మన గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయి. 6 రకాలు. రైతు భరోసా అంటే ఇక్కడ మన సిటీ కాబట్టి ఇది రైతు భరోసా అనేది ఎక్కువ రాదు, దాని కింద వర్తించదు. పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. అంతేగాని పెన్షన్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అవసరం లేదు. పెన్షన్ లేని వాళ్ళు ఇంకోటి 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు మహాలక్ష్మి స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఎవరికైనా స్థలాలు ఉండి కట్టుకోవడానికి ఒక 5 లక్షలు వరకు వాళ్ళకి రుణం కోసం పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా చేయూత, ఈ స్కీమ్స్ అన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. దానికి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి స్లోగా వస్తున్నారు. కొంచెం ఎండబడే కొద్దీ ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇంకా రేపు నుంచి బాగా స్పీడ్ అందుకుంటే మేము కౌంటర్స్ ఒక 4 కౌంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. అవసరమైతే ఇంకో కౌంటర్ కూడా పెంచుకుంటాం అనమాట. పెంచుకుని ఒక కౌంటర్ నుంచి ఇద్దరు వాలంటీర్స్ని పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కౌంటర్లో లేడీస్కి ఏమో 2 కౌంటర్లను, వికలాంగులకి సపరేట్ కౌంటర్ పెట్టుకున్నాం మేము. అలాగే మగవాళ్ళకి సపరేట్ కౌంటరు. వీళ్ళు వచ్చినట్టు బయట ఇంటి దగ్గర నింపుకొని వస్తారు. వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ మనం నింపేసి ఎక్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తాం, డేట్ వేసేసి. డైరెక్ట్ వాళ్ళు ఇంటికాడే ఫిల్ చేసుకుని వస్తారు కాబట్టి ఇక్కడ లేట్ ఉండదు. ఇక్కడ రాసుకునే ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళు ఎలాగో కన్జ్యూమర్ నెంబరు, ఎల్పిజి నెంబరు, గ్యాస్ నెంబరు ఇవన్నీ రాసుకోవాలి. కరెంట్ది మీటర్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంటికాడ నింపుకుని రావాలి. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, దీనికి ఏమీ అక్కర్లేదు, చాలా సింపుల్ ఫార్మేటు. ఒక ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, ఒక ఫోటో, ఇవైతే సరిపోతుంది. ఇవి తీసుకుని వస్తే వాళ్ళు ఒక 1 minute అన్ని గ్యారెంటీలు దీని నుంచి అప్లై చేసుకోవచ్చు. ఒకే ఫ్యామిలీకి ఒకటే అప్లికేషన్ ఉంటుంది. నా పేరు కిషోర్ అండి, 132 వార్డ్ CO నేను.